జస్ప్రీత్ బుమ్రా పరిచయం అక్కర్లేని పేరు. ఈ తరంలో అత్యుత్తమ బౌలర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 150 కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులంతా ఓటమిని ఒప్పుకుంటున్న క్షణాల్లో బంతి అందుకొని మ్యాచ్ను మనవైపు తిప్పిన యోధుడు. సూపర్ బౌలింగ్తో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాను ఛాంపియన్గా నిలబెట్టిన సూపర్ స్టార్. అయితే పంజాబీ కుటుంబానికి చెందిన జస్ప్రీత్ బుమ్రా తండ్రి పేరు జస్వీర్ సింగ్, తల్లి దల్జిత్ కౌర్ బుమ్రా. బూమ్రా 6 ఏళ్ల వయసులో అతని తండ్రి జస్వీర్ సింగ్ మరణించాడు. మనవడికి కోడలికి అండగా ఉండాల్సిన బూమ్రా తాత సంతోఖ్ సింగ్ బూమ్రా వాళ్ళను వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోయాడు. భర్త అకాల మరణం, మామగారు పట్టించుకోకపోవడంతో బూమ్రా తల్లి ఒంటరైపోయింది. అదే ఆమెలో కసిని పెంచింది. ఎలాగైనా తన కొడుకుని గొప్పవాణ్ణి చేయాలని కంకణం కట్టుకుంది. అప్పటికే వస్త్రాపూర్లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న ఆమె తన బిడ్డ కోసం మరింత కష్టపడింది. చిన్నతనంలోనే బూమ్రాకు క్రికెట్ పై ఉన్న ఇష్టాన్ని గుర్తించిన దల్జీత్ కౌర్ అతన్ని క్రికెట్ వైపు ప్రోత్సహించింది. ఓ అద్దె ఇంట్లో ఉంటున్న సమయంలో బూమ్రా కింద ఉన్న ఇంటి ఓనర్లకు ఇబ్బంది కలగకుండా సరిగ్గా గోడ కింద భాగంలో బాల్ వేస్తూ ఆడుకునేవాడు. చిన్నప్పుడు అలా ఆడుకోవడంతోనే తాను ఖచ్చితమైన యార్కర్లు వేయగలుగుతున్నానని ఓ ఇంటర్వ్యూలో బూమ్రానే చెప్పుకొచ్చాడు. అంత కఠినమైన పరిస్థితుల నుంచి ఎంతో కష్టపడి బూమ్రా ప్రొఫెషనల్ క్రికెటర్గా ఎదిగాడు. భర్త అండలేకపోయినా, అత్తింటి వారు పట్టించుకోకపోయినా బూమ్రా తల్లి ఓ యోధురాలుగా బూమ్రాను గొప్ప బౌలర్గా తయారు చేసింది.